జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ దౌత్యపరంగా భారతదేశం ఇప్పుడు ఎటువంటి విధానాలను అనుసరిస్తుందో మీకు అందరికి కూడా బాగా తెలుసు అయితే ఇప్పుడు మన భారతదేశం అదే విధంగా శ్రీలంకకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి తీసుకొచ్చిన శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకే ఒక సంచలన ప్రకటన ఒకటి చేశారు భారతదేశం విషయంలో అది ఏందా అనేదే ఈ న్యూస్ ఈ దిశనాయకే ఈయన పూర్తి పేరు వచ్చేసి అనురకుమార దిశనాయకే ఈయన కూడా ఈ మధ్య శ్రీలంకలో జరిగినటువంటి ఎన్నికల్లో విజయం సాధించే శ్రీలంక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు అయితే ఎప్పుడైతే ఈ దిశనాయకే శ్రీలంక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినాడో అప్పటి నుంచి మన జాతీయవాదుల మనసులో ఒక అనుమానం అయితే ఏర్పడింది అది ఏందయ్యా అంటే ఈ దిశనాయకే ఒక సోషలిస్ట్ నేత అంటే కమ్యూనిస్ట్ అన్నమాట కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి నాయకుడు దీంతో ఈ అనురకుమార దిశనాయకే చైనా వైపు ఏమైనా మొగ్గు చూపుతాడేమో అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు ఇక శ్రీలంక భారత్ చేయి జారిపోతుందని చెప్పేసి చైనా ఖాతాలో మరొక దేశం అయితే చేరిపోయిందని చెప్పేసి అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేసారు కారణం ఏంటి అంటే ఇతను కమ్యూనిస్టు భావజాలం అన్న వ్యక్తి అనమాట కానీ ఏమి జరిగిందో ఏమో కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి ఈ దిశనాయకే భారత్కే మొదటి ప్రాధాన్యతనైతే ఇచ్చాడు చైనాకు రెండో స్థానం కల్పించే మొదట భారత్కే అగ్రతాంబూలం ఇచ్చాడు ఈ క్రమంలోనే ఈ శ్రీలంక నూతన అధ్యక్షుడు ఈ దిశనాయకే తాను అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన పర్యటనను భారతదేశంలోనే చేయడం ఇక్కడ విశేషం అనమాట అంటే చైనాకు కాకుండా ఈ దిశనాయకే తన మొదటి విదేశీ పర్యటనను భారత్నే ఎంచుకోవడం భారత ప్రభుత్వం సాధించినటువంటి అతిపెద్ద విజయంగా చెప్పుకోవచ్చు ఇక భారతదేశానికి వచ్చేటువంటి ఈ దిశనాయకే భారతదేశానికి వచ్చి భారతదేశ మీడియాతో మాట్లాడుతా నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉండాలి నా మొదటి పర్యటన భారత్లో జరగడమే అందుకు కారణం మా శ్రీలంక దేశం తీవ్రమైనటువంటి ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటా ఉన్నప్పుడు భారతదేశమే ముందుకొచ్చి మమ్మల్ని ఆదుకునేది మాకు ఆహార ధాన్యాలను అందించింది అదేవిధంగా నిత్యావసర వస్తువులను అందించింది అలాగే పెట్రోల్ డీజిల్లను చౌక ధరలకే మాకు అందించింది అదేవిధంగా మాకు $5 బిలియన్ ఆర్థిక సాయం కూడా చేసింది అంతేకాకుండా మాకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి రుణం వచ్చే విధంగా భారత్ వెనక నుంచి చక్రం తిప్పింది అర్థమవుతుందా ఈ విషయాలన్నీ కూడా నాకు తెలుసు భారతదేశమే ఆ రోజు కనుక మమ్మల్ని ఆదుకోకపోయి ఉంటే మేము ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళమో ఆలోచించుకుంటా ఉంటేనే భయం వేస్తుంది అందుకే మాకు భారతదేశంతో మిత్రత్వం అత్యవసరం ఇప్పుడు శ్రీలంక ప్రజలు కూడా భారతదేశాన్ని ఎంతగానో అభిమానిస్తారు అందుకే నేను నా మొదటి విదేశీ పర్యటన కోసం భారతదేశానికే వచ్చినాను అని చెప్పి మాట్లాడాడు విశ్వాసం అంటే ఏంటంటే ఇదే విశ్వాసం అంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ బతుకున్నారు చూడండి వాళ్ళ దేశానికి మన దేశ సైనికులు వేలాది మంది ప్రాణాలు అర్పించి స్వాతంత్రం ఇప్పిస్తే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారా అట్లా సరే ఈ సందర్భంగా నేను మీకు హామీ ఇస్తున్నా మా శ్రీలంక భూభాగం మీద నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత్కు వ్యతిరేక కార్యకలాపాలు అయితే సాగనివ్వను మా భూభాగాన్ని ఉపయోగించుకొని ఎవరిని భారత్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు అయితే నిర్వహించేందుకు నేనైతే అనుమతించను నాకు తెలుసు రేపెప్పుడైనా శ్రీలంక కష్ట పరిస్థితుల్లో గనక వెళ్తే మమ్మల్ని ఆదుకునే ఏకైక దేశం ఏదైనా ఉండదంటే అది ఖచ్చితంగా భారతదేశమే అందుకే భారతదేశానికి మేమందరం కూడా రుణపడి ఉంటామంట ఒక అద్భుతమైన ఒక కీలకమైన ప్రకటన చేశారు అదేవిధంగా శ్రీలంకలో నివసిస్తున్నటువంటి తమిళుల భద్రతకు కూడా హామీ ఇచ్చినారు ఈ విషయం శ్రీలంక అధ్యక్షుడు ఈ దిశనాయకే ఎందుకు చెప్పినాడయ్యా అంటే దానికి ఒక కారణం కూడా ఉండాలి చైనా శ్రీలంక పోర్టులను ఉపయోగించుకొని తన ఇంటెలిజెన్స్ నౌకలను శ్రీలంకకు అయితే పంపిస్తుంది భారతదేశ నేవీ రహస్యాలను కనిపెట్టేందుకే చైనా అయితే ఈ పని చేస్తుంది దీంతో ఇప్పుడు దిశనాయకే ఆ పనిని ఇక భవిష్యత్తులో జరగనీనని భారత్కి అయితే హామీ ఇవ్వడం ఇక్కడ విశేషం అనమాట అంటే చైనాను కాదని భారత్కే సపోర్ట్ చేయడం ఇక్కడ మనమందరం కూడా గమనించాల్సిన కీలక అంశం అర్థమవుతుందా అది మ్యాటర్ ఇప్పుడు స్వామి నరేంద్ర మోడీ గారు కావచ్చు ఇప్పుడు మన విదేశాంగ శాఖ మంత్రి ఉన్నారు కదా జయశంకర్ గారు ఆయన కావచ్చు వీళ్ళ పనితనం ఎట్టున్నదంటే అల్టిమేట్ నెక్స్ట్ లెవెల్ అనమాట అట్లా ఉండారు ఈ మారి ఉంటేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది ఏం వెనక తిరిగి చూసుకోబనిలే అది అభివృద్ధి విషయంలో కావచ్చు లేకపోతే రక్షణ రంగ విషయంలో కావచ్చు అది మౌలిక సదుపాయాల విషయంలో కావచ్చు ఏ విషయంలో కూడా మన దేశాన్ని ఢీ కొట్టేవాడే ఉండడు అవునా కాదా నేను చెప్పేదా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు కనిపిస్తే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి మీరు వాట్సాప్ గ్రూపులో చేస్తారా ఈ ఫేస్బుక్ గ్రూపులో చేస్తారా మీకు తెలిసిన మిత్రులకి ఎవరికైనా షేర్ చేస్తారా ఖచ్చితంగా మీలో ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికైనా షేర్ చేసి పుణ్యం కట్టుకోండి ప్లీజ్ ఓకేనా అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు జై శ్రీరామ్